యూజువల్గా ప్రతి ఒక్క మీటింగ్లో కూడా ఏమవుతుందంటే తప్పకుండా ఎవరందరూ అపవాదితో శోధింపబడతారో ఆ బ్యాచ్ తప్పకుండా మా మీటింగ్లో వస్తారన్నమాట. చాలామంది వారు వస్తారు. వచ్చేటప్పుడు కొంతమంది ఏమవుతారంటే వారు స్వస్థత వారు పొందుతారు, కొంతమంది వారు విడుదల వారు పొందరు, కొంతమంది వెంటనే వారికి డెలివరెన్స్ వస్తుంది, కొంతమందికి అసలు డెలివరెన్స్ రాదన్నమాట. కొన్నిసార్లు నాకేమయ్యేదంటే నేను ఇక్కడ ప్రార్థించి నేను ఇంటికి వెళ్తాను. కొన్నిసార్లు ఏమవుతుందంటే నాకు కొద్దిగా డల్గా అయినట్టు అయిపోతుంది, లేకుంటే కొన్నిసార్లు అంటే మీటింగ్ టైర్డా ఏ టైర్డో మనకు తెలియదు అన్నమాట. సో నేనేమనుకునేదంటే కొన్ని అపవాది క్రియలు త్వరగా బయటికి వెళ్ళవు. అంటే కొన్ని పేర్లు అవి చెప్తాయి అన్నమాట, వ్యత్యాసమైన పేర్లు చెప్తాయి అన్నమాట. నేను ఈ దయాన్ని, నేను ఆ దయాన్ని, నేను ఈ కుటుంబాన్ని ఇలా చేయటానికి నేను ఆశపడుతున్నాను, చంపేయాలని వచ్చా, అది చేయాలని వచ్చా, ఇది చేయాలని వచ్చా అని చెప్పేసరికి కొన్నిసార్లు ఏం చేస్తానంటే ఈ డిపార్ట్మెంట్ మనకు వద్దు, ఇంకో దానికి వెళ్దామని వెళ్ళిపోతా అంటే చెప్తున్నా. సో ఇలా ప్రార్థిస్తున్నప్పుడు ఏమైందంటే కొంతమంది విడుదల పొందుతున్నారు, కొంతమంది వారు విడుదల పొందట్లే. వెంటనే నాకేమనిపించిందంటే ప్రభువా ఎక్కడో ఏదో ఒకటి తప్పు అవుతుంది, ఈ వ్యక్తికి ప్రార్థిస్తున్నా విడుదల అవుతుంది, ఈ వ్యక్తికి ప్రార్థిస్తున్నా విడుదల అవ్వట్లేదు ఏంది ప్రభువా అని చెప్పేసి ప్రభు దగ్గర నేను అడగటం నేను ప్రారంభిస్తున్నాను అన్నమాట. మరి ఒకరోజు టక్కన నేను బైబిల్ తీసాను, మరి నేను చదువుతున్నాను, నా బైబిల్ పోర్షన్ చదువుతున్నాను. వెంటనే ఈ లూకా 10వ అధ్యాయము 19వ వచనము ప్రభు నాతో ఆయన మాట్లాడటం ఆయన ప్రారంభించాడు అనమాట. ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రు బలమంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను, ఏదియు మీకెంత మాత్రమును హాని చేయదు, నీకు హాని చెయ్యదు అని చెప్పేసి ఇక్కడ రాయబడి ఉంది. కానీ ఇక్కడ నాకు ఏది చాలా ముట్టిందంటే ఐ హ్యావ్ గివెన్ యూ అథారిటీ టు ట్రాంపుల్ ఆన్ స్నేక్స్ అండ్ స్కార్పియన్స్ అండ్ టు ఓవర్కమ్ ఆల్ అని చెప్పేసి రాయబడి ఉంది. ఇక్కడ తెలుగులో దాన్ని ఎలా చెప్తారు? శత్రు బలమంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించి. దేని మీద? అంతటిను, అంతటి మీదను. దేని మీద అధికారం ఇచ్చాడంట? శత్రు బలమంతటి మీదను, అంతటి మీద మనకు అధికారం ఇచ్చాడంట. వెంటనే నా మైండ్ క్లిక్ అయింది. అంటే కొన్ని బ్యాచ్ మాత్రం వెళ్ళదన్నమాట. నేను ప్రార్థిస్తే అన్ని బ్యాచ్ బయటికి వెళ్ళాలి. ఎంతమందికి అర్థమైంది నేను చెప్పి? అంటే ప్రార్థించే కొంతమందికి మాత్రం విడుదల కాదమ్మా, అందరికీ విడుదల తప్పకుండా అవ్వాలి. అవ్వకపోతే ఎక్కడో ఏదో ఒకటి తప్పు అవుతుంది. వెంటనే ఏం చేశానంటే ఈ వాక్యాన్ని ఇలా పట్టుకొని ప్రభు దగ్గర ప్రార్థించడం నేను ప్రారంభించాను. ప్రభువా నీ వాక్యం సెలవిస్తుంది ప్రతి ఒక్క దాని మీద కూడా నువ్వు మాకు అధికారం ఇచ్చావని, అది నాకు ఏ ఒక్క హాని కూడా నాకు ఇవ్వదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుందని చెప్పేసి మరి అప్పటి నుంచి ప్రేయర్ మార్చినన్నమాట. మరి అప్పటి నుంచి ఎప్పుడంతా ఎవరందరూ అపవాది క్రియలతో శోధింపబడిన వారు ఇక్కడ వారు వస్తుంటారో వారందరినీ కూడా ప్రభు విడుదల చేసి పంపడం ఆయన ప్రారంభించాడు. హల్లెలూయా, హల్లెలూయా. వారందరూ చెప్తారు, పెద్ద పెద్ద పేర్లు చెప్తారు. నాకు అవంతా తెలియదు, నువ్వు బయటికి వెళ్ళు ఫస్ట్. అన్ని కొత్త కొత్త పేర్లు చెప్తారనమాట. మనకు తెలీదు, కొత్త కొత్త పేర్లు వచ్చి అవి చెప్తుంటాయి అనమాట. నేను ఈ ఆత్మ, నేను ఆ ఆత్మ, నేను ఈ ఆత్మ, ఆ ఆత్మ అంటే మనకు అసలే డీటెయిల్స్ తెలియదు. కొత్త పేర్లు వచ్చి చెప్తే మనకు ఏడా అర్థమవుతుందని చెప్పేసి నాది ప్రార్థించే బ్యాచ్ అమ్మా, నువ్వు బయటికి వెళ్ళిపోతే నేను త్వరగా వేరే వాళ్ళకి ప్రే చేయాలని చెప్పేసిన వెంటనే మరి అప్పటి నుంచి ఏంటంటే ఒక చేంజ్ నేను చూడటం నేను ప్రారంభించాను. నేను ఈ యొక్క ఎగ్జాంపుల్స్ నేను మీకు తెలియజేస్తున్నానంటే పీపుల్ ఆర్ డెస్ట్రాయిడ్ బికాస్ దే ల్యాక్ నాలెడ్జ్. నాలెడ్జ్ అనేది నాలెడ్జ్గానే ఉండిపోతే అది కష్టం. ఎంతమంది స్కూల్కి వెళ్ళారు? అట్లీస్ట్ ఒక్క ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ వరకైనా వెళ్ళిన వారు ఒకసారి చేతులు ఎత్తండి. ఇక్కడ ఎవరు వెళ్ళలేదా స్టేజ్లో? సరే, అందరూ వెళ్ళారు, స్కూల్కి అందరూ వెళ్ళారు, వెరీ నైస్. ఇప్పుడు స్కూల్కి వెళ్తాం. స్కూల్లో ఏం చేస్తారు? టెక్స్ట్ బుక్ మనకి ఇస్తారు. టెక్స్ట్ బుక్ ఇచ్చిన తర్వాత వారు ఏం చేస్తారంటే మనకు నేర్పిస్తారు. అంటే ఆ టెక్స్ట్ బుక్లో ఉన్నదంతా పిసికి మన తలలో పెడతారు. పెట్టి వారు ఏం చేస్తారు? రే ఎగ్జామ్ రాయరా అని పంపిస్తారు. కరెక్టేనా? అంతవరకైనా ఎక్స్పీరియన్స్ ఉందా అందరికీ? ఉంది.
ఇప్పుడు అది రాస్తాం, రాసిన తర్వాత మనకేమొస్తుంది? మార్క్స్ మనకు వస్తుంది కదా. అంటే ఆ టెక్స్ట్ బుక్లోనే ఆ ఇన్ఫర్మేషన్ ఉంటే, మీ టెక్స్ట్ బుక్లోనే ఆ ఇన్ఫర్మేషన్ అక్కడనే ఉంటే మీరు ఎగ్జామ్లో పాస్ అవుతారా? ఆ టెక్స్ట్ బుక్ యొక్క పని ఏంది? ఆ ఇన్ఫర్మేషన్ అంతా తీసి మన తలలో పెట్టడం. ఎస్, దేవుని యొక్క వాక్యం కూడా అదే. బైబిల్లోనే ఉంటే అది తప్పు. బైబిల్ ఎక్కడ ఉండాలంటే మన హృదయంలో ఉండాలి. హల్లెలూయా. అంటే ప్రభు మనకు ఆయన తెలియజేస్తున్నాడంటే, బైబిల్ వాజ్ నెవర్ మెంట్ టు బీ అ బైబిల్. అది ఒక బుక్గా, ఒక టెక్స్ట్ బుక్గా అలాగే ఉండటానికి దానికి వీలు లేదు. ప్రభు మనకు ఆయన ఏమని నేర్పిస్తున్నాడంటే అది మన హృదయంలో ఉండాలి. ఉంటేనే మనం ఏం చేస్తామంటే మన జీవితంలో వచ్చే కష్టాలు కానీ, నష్టాలు కానీ, బాధలు కానీ అన్నిటినీ కూడా మరి మనము ఒక్కొక్కటి కూడా మనం జయించగలుగుతాం. హల్లెలూయా, హల్లెలూయా. సో ఇక్కడ కూడా ప్రభు మన దగ్గర అదే అంటున్నాడు, నీకు నాలెడ్జ్ ఉండటం కాదు, ఆ నాలెడ్జ్ రెవల్యూషన్గా అది నీ జీవితంలో, నీ హృదయంలో ఉండాలి అని చెప్పేసి ప్రభు మరి మనకు ఆయన నేర్పిస్తూ ఉన్నాడు. మాథ్యూ 6వ అధ్యాయము 9 నుంచి 13 వచనాల వరకు. మాథ్యూ 6th చాప్టర్ ఫ్రమ్ 9th verse to 13th verse. కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయుడి: పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించున్న ప్రకారం మా రుణములు క్షమించుము. మమ్మను శోధనలోకి తేక దుష్టుని నుండి మమ్మను తప్పించుము. రాజ్యము, బలము, మహిమయు నీవై ఉన్నవి. ఆమెన్, ఆమెన్. సో ఇప్పుడు మనము దేన్ని చదివాము? లార్డ్స్ ప్రేయర్ చదివాం, ప్రభు నేర్పించిన ప్రార్థన చదివాం. సో ఇక్కడ కొంతమంది మనము ఎలా ప్రార్థిస్తాం తెలుసా? ప్రభువా, రేపటికి ఫీజుకి డబ్బు కొద్దిగా పంపు ప్రభువా అని కొందరు అడుగుతారు. ఇక్కడ ప్రభు ప్రార్థన ఆయన ఎలా నేర్పించాడంటే ఆయన స్టైల్ వేరేలాగా ఉంది. యాక్చువల్గా ఇక్కడ ప్రభు ఏమన్నాడంటే, అవర్ ఫాదర్ ఇన్ హెవెన్, హల్లowed be your name, your kingdom come, your will be done on earth as it is in heaven. అంటే వారు ఎలా ప్రార్థిస్తున్నారంటే అధికారంతో ప్రార్థిస్తున్నారు. బెగ్ చేసి వారు ప్రార్థించట్లేదు. అంటే బతిమలాడి ప్రభు దగ్గర వారు ప్రార్థించమని ప్రభు మనకు నేర్పించట్లేదు. కానీ ఆయన ఎలా మనకు నేర్పిస్తుందంటే అధికారముతో దాన్ని అడిగే ఒక ప్రొసీజర్ ప్రభు మనకు ఆయన నేర్పిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ కూడా మనం ఏం చూస్తున్నామంటే, గివ్ అస్ టుడే అండ్ అవర్ డైలీ బ్రెడ్. అంటే మా అనుదిన ఆహారం మాకు దయచేయి, మాకు నేడు మాకు దయచేయము. మాకు దయచేయము. దయచేయము అనేటప్పుడు దయచేయము అని అడగట్లే, దయచేయము. పిచ్చి మారుతుందా, మారట్లేదా? ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? ఇక్కడ పిచ్ అనేది మారుతుంది. ప్రభు మన దగ్గర కూడా ఈ దేవుని యొక్క వాక్యం నుంచి ప్రభు మనకు ఆయన ఎలా నేర్పిస్తుందంటే, వీ హ్యావ్ టు ఇంప్రూవ్ ఇన్ అ డిఫరెంట్ వే. నాకు స్వస్థ ఇవ్వు ప్రభువా అని అడగటం కాదు, కానీ ప్రభువా నువ్వు పొందిన గాయాల ద్వారా నేను స్వస్థ నాకు కలుగుచున్నది, లేకుంటే కలిగింది అని చెప్పేసి మనం అడగటం మనం ప్రారంభించాలి. మన కుటుంబంలో ఏదైనా శోధనలు, కష్టాలు ఉంటే ఏం చెప్పాలంటే, ప్రభువా నీ నామంలో ఇది జరుగును గాక. ఆమెన్. ఇంతకుముందు నేను దేనికంతా 5 గంటలు ప్రార్థించేది, ఇప్పుడు 5 నిమిషాలే ప్రార్థిస్తున్నా. కానీ నేను గొప్ప గొప్ప అద్భుతాలు నేను చూస్తున్నాను నా జీవితంలో. హల్లెలూయా. అంటే మన వరంగల్ మీటింగ్ కూడా ఏమైందంటే, నేను ఉపవాస ప్రార్థన చేస్తాను అన్నమాట. టక్కని మధ్యలో సిక్కయ్యా. ఏమైందంటే, ప్రభువా 21 రోజులు ఫాస్టింగ్ ప్రేయర్ చేశాను కదా అని చెప్పేసి ప్రభు దగ్గర అడిగా. ప్రభు ఏమన్నాడంటే, రే ఈ 10 రోజులు మంచిగా బలంగా నువ్వు ప్రార్థించావు, నేను చూసుకుంటా అన్నాడు. అంటే 21 రోజులు నేను ఉండాలి కదా ప్రభువా, ఉంటేనే కదా గొప్ప కార్యాలు అవుతుంది. అంటే ప్రభు అన్నాడు, లీవ్ ద ట్రెడిషనల్ థింకింగ్ ఫ్రమ్ యువర్ మైండ్. అంటే ట్రెడిషనల్ ఏమంటారు తెలుగులో? ఆచారపూర్వకమైన వాటిని వదిలిపెట్టేసి
దేనికి రా అంటే అధికారముతో జీవించవలసిన జీవితానికి రా అని చెప్పేసి ప్రభు పిలిచాడు. హల్లెలూయా. అప్పుడు నేనేం నమ్మటం ప్రారంభించానంటే, ప్రభువా ఈ 15 days నేను ఉపవాస ప్రార్థనలు నేను ఉన్నాను, కానీ నేను గొప్ప అద్భుతంగా ఈ మీటింగ్ జరగబోతుంది ప్రభు అని చెప్పేసి ప్రభు దగ్గర ప్రార్థించడం నేను ప్రారంభించాను. మరి అలాగే కరెక్ట్గా ఆ 15 days ముగించేటప్పుడే ప్రభు నాకు ఒక దర్శనం చూపించాడు అనమాట. అంటే చాలా సంతోషముతో, అందరూ చాలా ఉత్సాహంతో, చాలామంది సంతోషంతో వెళ్ళటము ప్రభు నాకు ఒక దర్శనంలాగా ఆయన చూపించాడు. అప్పుడు నేనేమనుకున్నానంటే, ఏదో వట్టిగా మనకు ఫీవర్ వచ్చింది కదా, అలా వచ్చేసిందేమో అని అనుకున్నాను. కానీ కరెక్ట్గా ఆ లాస్ట్ రోజు ఎలా ఆ దర్శనం ప్రభు నాకు చూపించాడో అలాగే 100% జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా. అంటే నేను ఎందుకు ఇది నేను మీకు తెలియజేస్తున్నానంటే, మనము అందరం బైబిల్ చదువుతున్నాం, కానీ దాంట్లో నుంచి మనం ఎలా ఆ వాక్యాన్ని మనం పొందుకుంటున్నామో మన జీవితంలో అనేది చాలా ముఖ్యము. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు నుంచి మనం అధికారముతో, విశ్వాసముతో దేవుని యొక్క వాక్యాన్ని మనం పట్టుకొని ప్రతి ఒక్క స్థలంలో కూడా మనం విడుదల పొందుకోవాలని ప్రభు ఆశపడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో ప్రభు ఈరోజు మన దగ్గర ఆయన ఏమైనా మాట్లాడుతున్నాడంటే, నువ్వు నశించడానికి నేను ఆశపడట్లే, నువ్వు దాంట్లో జయం పొందుకోవాలని నేను ఆశపడుతున్నాను. ప్రభు ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఈరోజు నుంచి నువ్వు జయంని పొందుకోవాలని చెప్పేసి ప్రభు ఆశపడుతున్నాడు. కనుక మనము కూడా మన జీవితంలో ఈరోజు మనకు అప్పుబాధ ఉందా, ప్రభు దగ్గర మనం అడగాలి, ప్రభువా నేను నశించడానికి నాకు ఆశ లేదు, నువ్వు దీవించే ప్రభు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. నా జీవితంలో కూడా ఆ దీవెనలు చూసే కృపను నాకు అనుగ్రహించమని నేను అడుగుతున్నాను. లేకుంటే మనకు హెల్త్ ఎక్కడన్నా బాగాలేదా, మన ప్రభు దగ్గర అడగాలి, ప్రభువా నువ్వు పొందిన గాయాల ద్వారా నాకు స్వస్థత అని నేను నమ్ముతున్నాను, నన్ను స్వస్థపరచు ప్రభువా. ఎక్కడన్నా ఏదన్నా ఒకటి మన జీవితంలో మైనస్గా ఉందా, మనం ఏం చేయాలంటే ఈరోజు దాన్ని ప్రార్థించి ప్లస్గా మనం మార్చాలి. హల్లెలూయా, హల్లెలూయా. మనం బెగ్ చేసి మనం అడగటం కాదు, కానీ ప్రభు దగ్గర ప్రభు ఇచ్చిన ఆ జ్ఞానము ద్వారా, ఆ వాక్యము ద్వారా మనము దాన్ని ధైర్యంగా మనం అడగగలిగితే మన జీవితంలో మనం మార్పు చూస్తాం. హల్లెలూయా. తప్పకుండా లేచినప్పుడు లార్డ్స్ ప్రేయర్ నేను చేస్తానన్నమాట. అంటే నాకు అలవాటు, కాఫీ ముట్టే ముందు లేకుంటే టీ ముట్టే ముందు తప్పకుండా లార్డ్స్ ప్రేయర్ చేసి మేము ఆ డే మేము ప్రారంభిస్తాం. సో దాంట్లో మనము మాట్లాడే ఆ అధికారం ద్వారా మనం మాట్లాడేదంతా కూడా మన జీవితంలో తప్పకుండా అవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. సో ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు, నువ్వు బంధించబడటం నాకు ఆశ లేదు, నువ్వు విడుదల నువ్వు పొందుకోవాలి. విడుదల నా వాక్యము ద్వారా మాత్రమే నువ్వు స్థిరంగా నిలబడగలుగుతావు, నీ అద్భుతాలను చూడగలుగుతావు అని చెప్పేసి ప్రభు ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఈ ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము నమ్ముతున్నాం. ఫస్ట్ లైక్ చేయండి, తెలిసిన వారు మీ ఫ్రెండ్స్ అందరికీ మీరు షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. తప్పగా ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. ఇక రాబో వీడియోను కూడా మీరు చూడండి, దీవించబడండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.